హలో గుప్తా గారు, ఇక్కడ ప్రమాదం జరిగింది. ఏమిటా ప్రమాదం? ఏం జరిగింది? చైనా వాళ్ళు పైకి ఎగరేసిన రాకెట్ వచ్చి నరక ద్వారం 202 తగిలింది. గేట్ అంతా డ్యామేజ్ అయింది. పాపులు బయటికి పారిపోతున్నారు. మాకు కొంచెం అదనపు బలగాలు కావాలి. సరే, పంపిస్తాను. ఓవర్. ఏమైంది చిత్రగుప్త? ప్రభు, భూలోకము నుంచి అంతరిక్షానికి పంపిస్తున్న రాకెట్లు మార్గ మధ్యలో మన దేవలోకాలను ధ్వంసం చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలోనే రాకెట్ వెనక నుంచి వచ్చిన అగ్ని వల్ల మన యమభటులు కట్టుకున్న ఇల్లులన్నీ కాలిపోయాయి. దీనిపైన మీరు కఠినమైన చర్య తీసుకోవాలి ప్రభు. మన దేవలోకాల వైపు దూసుకొస్తున్న రాకెట్లను దారి మళ్లించి సముద్రంలో పడేలా చేయండి. లేదంటే ఎక్కడ ఎవరు రాకెట్ల లాంచ్ చేస్తున్నారో వాళ్ళ మీదే పడేలా చేయండి. నష్టం జరిగితే తప్ప వాళ్ళ ప్రయత్నాలు మానుకోరు. సరే ప్రభు. చిత్రగుప్త, పాప విచారణకు సమయం అయింది. పాపులను ప్రవేశపెట్టు. అలాగే ప్రభు. భటులారా, పాపుల్ని ఎలా ప్రవేశపెట్టండి. చిత్రగుప్త, విచారణ చేయాల్సింది ఒక్కొక్కరిని కదా, ముగ్గురిని ఒకేసారి ఎందుకు ప్రవేశపెట్టు? ప్రభు, వీళ్ళు ముగ్గురు చేసినవి ఒకే రకమైన పాపాలు. అందుకే ఈ ముగ్గురిని ఒకేసారి ప్రవేశపెట్టాను. వాస్తవానికి వీళ్ళు ముగ్గురు ఆయుస్సు ఎక్కువగా ఉన్న యమలోకానికి వచ్చే కొంతమంది మానవులు వాళ్ళ చావుకు కారణం వీళ్ళే అని ఫిర్యాదు చేశారు. అప్పుడు వీళ్ళు పాపాలు లెక్కించి ఆయుష్ తగ్గించి ఇక్కడికి రప్పించడం జరిగింది ప్రభు. ఇంతకీ వీళ్ళు చేసిన పాపాలేంటి?